Hi dear students, welcome back to our channel Anvanay Kumar Basics of Physics. Eamcet వీడియోస్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, చాలామందికి హెల్ప్ అవుతుంది, చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారో ఫాలో అవుతున్నారో వాళ్ళకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ మై ఛానల్ ఈస్ గ్రోయింగ్ ఈస్ వెరీ నైస్లీ. థ్యాంక్ యూ ఫర్ దట్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాను. మనకి ఈ వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లో ఇదొకటి. దీని నుంచి మినిమం 2 మార్క్స్ వస్తాయి, మినిమం 2 మార్క్స్ వస్తాయి. సో ఖచ్చితంగా వీడియోస్ని చూడండి, ఈ వీడియోస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇక ఫస్ట్ క్వశ్చన్. A block of mass 100 grams moving at a speed of 2 meters per second compresses a spring through a distance of 2 centimeters before its speed is halved. Find the spring constant of the spring. A block of mass 10 grams is moving at a speed of 2 meters per second. Look here, what you are saying? ఒక బ్లాక్ ఉందట, ఆ బ్లాక్ మాస్ ఎంతట? ఎస్, this is the block. How much mass it is? 100 grams mass ఉందట. It is moving ఎంత స్పీడ్తో వెళుతుందట? అది 2 meters per second వెళుతున్నప్పుడు compress a spring through a distance of 2 centimeters before its speed is halved. సో ఆల్రెడీ ఒక స్ప్రింగ్ ఉంది, క్లియర్. ఈ స్ప్రింగ్ దగ్గరికి ఈ బ్లాక్ మూవ్ అవుతుంది కాబట్టి ఆ బ్లాక్ వచ్చేసి ఇలా కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత అది ఇంత డిస్టెన్స్కి వచ్చేసింది, క్లియర్. ఫైనల్లీ ఏమన్నాడు? ఏ స్ప్రింగ్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 centimeters బిఫోర్ ఇట్స్ స్పీడ్ ఈస్ హాల్వ్డ్. ఎక్స్ అనే డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 2 centimeters. సో ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్కి వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ ఏమైందంట? ఆఫ్ అయిందట. వెలాసిటీ అనేది ఆఫ్ అయింది. సో దట్ ఈస్ ద మ్యాటర్ హియర్. నౌ ఫైండ్ ద స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్. ఒక బ్లాక్ ఉంది, దాని మాస్ 100 గ్రాములు ఉంది, అది 2 meters per secondతో వెళుతుంది, వెళ్ళి స్ప్రింగ్ని కొలైడ్ అయింది. స్ప్రింగ్ని కొలైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి? టర్న్స్ అన్ని దగ్గరకు వస్తాయి. టర్న్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? ఎక్స్. అంటే దాని వెలాసిటీ సగం అయ్యేంత లోపల అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఎక్స్ అంటున్నాడు. ఎక్స్ అంటే అక్కడ ఎంత? 2 centimeters. నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? వీ హ్యావ్ టు ఫైండ్ ది స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ నౌ. సో ఇది ఇక్కడ మనం ఒక లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మనం ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఆ ఫార్ములాని ఏంటంటే, ఇన్ దిస్ కేస్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఏమన్నాడు? దీనికి మాస్ ఉంది, వెలాసిటీ ఉంది. మాస్ వెలాసిటీ ఉంటే ఏ ఎనర్జీ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో తర్వాత ఏమన్నాడు? దాని వెలాసిటీ సగానికి తగ్గిపోతుంది అన్నాడు. వెలాసిటీ సగానికి తగ్గిపోతుందంటే కైనెటిక్ ఎనర్జీ తగ్గినట్టే కదా. మాస్ సేమ్ ఉంది కానీ వెలాసిటీ మాత్రం సగం తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా అయింది హాఫ్ mv² అనేది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఎప్పుడైతే వెలాసిటీ తగ్గిపోతుందో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా వాడుతున్నామంటే లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ షుడ్ బి ఈక్వల్స్ టు ది. ఇక్కడ మనకి దీని లాస్ అయింది అంటే దీని యొక్క ఎనర్జీ అనేది ఏమవుతుంది? స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయింది. సో కాబట్టి అప్పుడు మనకి అదేమవుతుందంటే సింప్లీ హియర్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్స్ టు ది బాడీ నథింగ్ బట్ బ్లాక్ గెయిన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ అనేది ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది, క్లియర్. టర్న్స్ ఎప్పుడైతే దగ్గర వస్తాయో దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఈక్వల్స్ టు గెయిన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది స్ప్రింగ్. సో ఇక్కడ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే KE is equals to what you have to write? Half mv² minus half mu² అంటున్నా. సో ఇక్కడ సేమ్ థింగ్, ఇనిషియల్ వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఏం రాస్తున్నానంటే half mu² minus half mv² will write, and that is equals to gain of potential energy. We will have formula is in terms of spring constant of kx², of kx². Already this value is given. How much he was given? 2 centimeters. That's why no need to confuse. So now what you have to find out? We have to find out the spring constant K. We have to measure. ఇక్కడ హాఫ్ m కామన్ తీస్తున్నా,
అప్పుడేమవుతుంది u square minus v square half into kx square. This is the formula we are going to use. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ ఇంటూ ఎం వాల్యూ ఎంత 100 grams. 100 gramsని మనం కేజీలో ఎట్లా మార్చుతున్నాం 100 into 10 power of minus 3 kg. దట్ ఈస్ ద మాస్. క్లియర్. సో కాబట్టి మాస్ ఎంత 100 into s 10 power of minus 3 kg of m. u square is what? ఇనిషియల్ వెలాసిటీ ఎంత 2 meter per second. కాబట్టి 2 square. ఏమైంది ఇంత దూరం అయిన తర్వాత స్పీడ్ తగ్గిపోయింది అంటే ఆఫ్ అవుతుంది. అప్పుడేమవుతుంది v value is 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ k ఇంటూ ఎంత దూరం వచ్చేసినది 2 centimeters. సో x is here now 2 centimeters. దట్ ఈస్ వాట్ 2 into 10 power of minus 2 meters కదా. 2 into 10 power of minus 2 meters all square. Okay, now here what write half into 100 10 power of minus 3. Then what do you get 10 power of minus 1. 10 power of minus 1 into 4 minus 1. That is equals to half into k into what write 4 into 10 power of minus 4. 4 into 10 power of minus 4 will write. So then what you get here this is what half into 10 power of minus 1 into 3 is equals to 1 by 2 into k into 4 into 10 power of minus 4. Here this off cancel. Then what you get, just wait for few seconds. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ 3 by 10 is equals to what you have k into 4 into 10 power of minus 4. Then what you get k is equals to 3 by 10 into 4 into 10 power of minus 4. Clear. 3 into 10 power of 1 it is already 3 by 10 is equals to k into 4 into 10 power of minus 4. This will be written as k is equals to 3 by 10 into 4 into 10 power of minus 4 రాసుకోవచ్చు. And again what it is, k is equals to 3 by 10 to the power of 1 and 10 to the power of minus 4. What do you write? As 4 into 10 power of minus 3. Then from that what you have to write? We will write like this. K is equals to 3 by 4 into 10 cube. 3 by 4 into 10 cube. So here 3 by 4 28 0.75. So k is equals to 0.75 into 10 cube. That means what? Here 750 Newton per meter. This is the value of spring constant. So we have looked at the 4 options. Now B option is the right one, children. చూడండి చిల్డ్రన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ మీద చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ వన్ చిల్డ్రన్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ m మూవింగ్ హారిజెంటలీ విత్ స్పీడ్ v0. A bullet of mass m moving horizontally with speed v0 hits a wooden block of mass capital M that is suspended from a massless string. The bullet gets lodged into the block and comes to the halt. If the block bullet combined swings to a maximum height h, then how much of the initial kinetic energy of the bullet is lost in the collision? Clear? That is the question. A bullet of mass small m moving horizontally with speed v0 hits a wooden block of mass m that is suspended from a massless string. The bullet gets lodged into the block and comes to the halt. If the block and bullet combined swings to a maximum height, then how much of the initial kinetic energy of the bullet is lost in the collision? సో మనకి ఈ ప్రాబ్లం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అది ఇచ్చింది ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ అది చూద్దాం. ఒక బుల్లెట్ ఉందట, వన్ బుల్లెట్ ఇట్ ఈస్ దేర్. దిస్ ఈస్ ద బుల్లెట్ ఆఫ్ మాస్ m, స్మాల్ మాస్ m, మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ v0 or v0. స్టార్టింగ్ బుల్లెట్, దిస్ ఈస్ ద బుల్లెట్, ఇట్స్ మాస్ ఈస్ m అండ్ వెలాసిటీ ఈస్ v0. ఇక్కడ దానికి ఎదురుగా ఏం చేశారంటే, ఆల్రెడీ మనకి ఒక బ్లాక్ ఉంది,
దాని మాస్ ఎమ్ అట, క్యాపిటల్ ఎమ్ అట. ఒక బ్లాక్ని సస్పెండ్ చేశారు, దాన్ని మనం బుల్లెట్ని ఫైర్ చేసిన తర్వాత ఆ బుల్లెట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందంట, ద బుల్లెట్ గెట్స్ లాడ్జ్డ్ ఇన్ టు ది బ్లాక్ అండ్ కమ్స్ టు హాల్ట్. బుల్లెట్ లోపలికి ట్రావెల్ చేస్తూ కొంచెం దూరం వచ్చి లోపల బ్లాక్ లోపల ఆగిపోయింది. క్లియర్. ఈ సందర్భంలో ఏమైందంటే, ఇఫ్ ద బ్లాక్ బుల్లెట్ కంబైన్ స్వింగ్స్ టు మ్యాక్సిమం హైట్ హెచ్, ఎప్పుడైతే బుల్లెట్ ఎంటర్ అయిందో ఆ వెలాసిటీ వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాక్ అనేది పైకి హైట్ లేసింది. సో నౌ దిస్ ఈజ్ ద హైట్. క్లియర్. ఆల్రెడీ బుల్లెట్ లోపలే ఉంది, ఇది ఒక బ్లాక్, ఆ బ్లాక్లో బుల్లెట్ ఉంది. సో బుల్లెట్ను బ్లాక్ కలిసి ఒకే వెలాసిటీతో పైకి వెళ్ళిపోయాయి. ఆ వెలాసిటీని ఇక్కడ నేను వి అంటున్నాను. క్లియర్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ collision best example. What we know, in perfectly inelastic collision, after the collision, two bodies which are participate in the collision, they must be moved with the common velocity. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో ఏమవుతుంది, ఏవైతే రెండు ఆబ్జెక్ట్స్ అనేవి కొలిషన్లో పార్టిసిపేట్ అయ్యాయో దే షుడ్ బి స్టిక్ టుగెదర్. రెండు కూడా ఒకదానితో ఒకటి అతుక్కొని పోయి ఒకే వెలాసిటీతో మూవ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ బుల్లెట్ కాల్చినప్పుడు ఆ బుల్లెట్ వచ్చి బ్లాక్లోకి ఎంటర్ అయ్యి కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయిన తర్వాత సో మనకి ఈ సందర్భంలో అనేది ఏమైంది, బ్లాక్ పైకి వెళ్ళిపోయింది, హైట్ లేసింది. ఎంత హైట్కి, బుల్లెట్ స్పీడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది కొంత హైట్కి ఇట్లా వేసింది. సో ఇది సందర్భం, మనకి ఇచ్చిన సిచ్యువేషన్ అది. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలట, దెన్ హౌ మచ్ ఆఫ్ ది ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బుల్లెట్ ఈజ్ లాస్ట్. సో ఈ బుల్లెట్ యొక్క ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీలో ఎంత లాస్ జరిగింది అంటే, V0 స్పీడ్తో వెళుతున్నప్పుడు బుల్లెట్ వెలాసిటీ రెడ్యూస్ అవుతుంది కదా, వెలాసిటీ రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. సో ఆ లాస్ అయినటువంటి కైనెటిక్ ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్టో మనం చూడాలి. సో ఇది సిచ్యువేషన్ చిల్డ్రన్. ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ ఈ సందర్భంలో ఏమైందంటే మనం 2 ప్రిన్సిపల్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఒకటేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. దానికన్నా ముందు చూడండి, అసలు మనం ఇక్కడ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ది లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్. బుల్లెట్ యొక్క ఎంత ఎనర్జీ లాస్ అవుతుందంటే దాని యొక్క ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని అండ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ గోయింగ్ టు యూస్ ది జనరల్ వాట్ యు నో, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ వాట్, ఇట్స్ మాస్ ఈజ్ m అండ్ ఇట్స్ వెలాసిటీ ఇస్ వాట్ ఈజ్ గివెన్, ఏమి ఇచ్చాడు, m ఇంటూ V0² ఇచ్చాడు. కాబట్టి ఆఫ్ m V0² అనేది ఏమవుతుందంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో తర్వాత మనకి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కావాలంటే 1/2 ఇంటూ, సో both are moving with the same common velocity, that's why the mass can be written as m plus m into v². అర్థమవుతుందా? కొలిషన్ జరిగిన తర్వాత బుల్లెట్ను బ్లాక్ రెండు ఏమైనాయి, ఇంత హైట్కి వెళ్ళిపోతున్నాయి, ఎంత వెలాసిటీతో, v అనే వెలాసిటీతో వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి అవి ఇన్ఎలాస్టిక్ కొలిషన్, కాబట్టి ఇన్ఎలాస్టిక్ కొలిషన్లో రెండింటికి ఒకటే కామన్ వెలాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ½ ఇంటూ m ప్లస్ m ఇంటూ v² అవుతుంది. ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి, ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. v అంటే ఆ v వాల్యూ అంతా మనం సబ్స్టిట్యూట్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ వాట్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ వాట్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు మనకు ఆ v వాల్యూ కావాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే వీ కెన్ గో ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో momentum law, according to the law of conservation of momentum, what you have to write, momentum before the collision equals to momentum after the collision. So momentum before collision is equals to momentum after collision. సో బ్లాక్ అనేది ఫస్ట్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది. బ్లాక్ అనేది రెస్ట్లో ఉంది కాబట్టి మనం సింపుల్గా దాని మొమెంటం 0 అని తీసుకుంటాం. కాబట్టి ఓన్లీ ఐఎమ్ రైటింగ్ నౌ momentum of the bullet is equals to
after the collision both are having the same mass and both are having the common velocity. That's why here what, right? mv naught is equals to m plus m into v. Clear? దాని నుంచి మనం v అంటే ఏం రాయొచ్చు? v is equals to what, right? yes, mv naught by m plus m. అర్థమవుతుందా చిల్డ్రన్? v అంటే ఏం రాసుకోవచ్చు? mv naught by m plus m రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇనిషియల్ మూమెంటం ఏమో mv నాట్ అయింది, ఫైనల్ మూమెంటం ఏమో m ప్లస్ m ఇంటూ v అయింది. ఎందుకు? కొలిజిన్ తర్వాత రెండు కూడా ఒకటే కామన్ వెలాసిటీ వెళ్తున్నాయి కాబట్టి సింపుల్గా మనం m ప్లస్ m ఇంటూ v అని రాసాము. సో ఇప్పుడు ఈ వాల్యూని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఆ ఫైనల్ ఈక్వేషన్లో రాయాలి. సో రాస్తున్నాం చూడండి. లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ? ఆఫ్ ఇంటూ m ప్లస్ m. క్యాపిటల్ M అంటే బ్లాక్ మాస్, స్మాల్ m అంటే బుల్లెట్ మాస్. ఆఫ్ ఇంటూ m ప్లస్ m ఇంటూ v స్క్వేర్. వాట్ ఇస్ v స్క్వేర్ వాల్యూ? లైన్కి ముందుకు రాస్తున్నాను. v స్క్వేర్ మైనస్ హాఫ్ m v నాట్ స్క్వేర్ రాసాం. రాసిన తర్వాత ఆల్రెడీ మనకు v వాల్యూ వచ్చింది, ఆ v వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ m ప్లస్ m ఇంటూ v స్క్వేర్. వాట్ ఈస్ mv నాట్ బై m ప్లస్ m హోల్ స్క్వేర్. దెన్ ఆర్డినరీ అగైన్ హాఫ్ m v నాట్ స్క్వేర్ అవుతుంది. అయిన తర్వాత దీన్ని రాస్తున్న హాఫ్ ఇంటూ m ప్లస్ m ఇంటూ మనకి స్క్వేర్ అప్లై చేస్తున్న m స్క్వేర్ v నాట్ స్క్వేర్ బై m ప్లస్ m హోల్ స్క్వేర్ కదా, దాన్ని రాస్తున్నా m ప్లస్ m ఇంటూ m ప్లస్ m అని రాస్తున్నా. మైనస్ హాఫ్ m v నాట్ స్క్వేర్ రాశాను. రాసిన తర్వాత ఇక్కడ ఏమైంది? m ప్లస్ m క్యాన్సిల్. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ చూద్దాం. సో చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. మనం వీడియో చూస్తున్నప్పుడు చాలా ఓపికతో చూడండి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మార్క్స్ సంపాదించాలంటే మనం ఖచ్చితంగా వీడియోస్ని ఓపికతోనే చూడాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నా ఇక్కడ? ఏం మిగిలిపోయిందమ్మా? హాఫ్ ఇంటూ m స్క్వేర్ v నాట్ స్క్వేర్ బై ఏం మిగిలింది? m ప్లస్ m మైనస్ హాఫ్ m v నాట్ స్క్వేర్. హాఫ్ m v నాట్ స్క్వేర్. ఇప్పుడు ఆరున్నిట్లో ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయో చూసుకోండి. ఉన్నాయి కదా, హాఫ్ m v నాట్ స్క్వేర్, హాఫ్ m v నాట్ స్క్వేర్ కామన్. అప్పుడు కామన్ ఇద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m v నాట్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ m స్క్వేర్ ఉంది కాబట్టి ఒక m కామన్ తీసినాం, అప్పుడు ఇంకో m మిగులుతుంది కదా. సో కాబట్టి m బై m ప్లస్ m. సో m బై స్మాల్ m బై క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m మైనస్ 1. ఇప్పుడు ఎల్సిఎం పెడదాం. ఎల్సిఎం పెడితే ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ m v నాట్ స్క్వేర్ ఇంటూ m ఆఫ్ m ప్లస్ m బై m ప్లస్ స్మాల్ m. క్లియర్? ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? m ప్లస్ m అవుతుంది. అప్పుడేమో రాయొచ్చు m మైనస్ ఆఫ్ m ప్లస్ m అవుతుంది. సో అప్పుడు దాని నుంచి హాఫ్ m v నాట్ స్క్వేర్ ఆఫ్ స్మాల్ m ఎస్ క్యాపిటల్ M అండ్ స్మాల్ m బై m ప్లస్ m. సో కాబట్టి స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఏం మిగిలింది? హాఫ్ m v నాట్ స్క్వేర్ ఇంటూ m బై m ప్లస్ m మిగిలింది. సో దిస్ ఈజ్ ద లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ అనేది లాస్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఏమో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. హాఫ్ m v నాట్ స్క్వేర్ m బై m ప్లస్ m. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద రైట్ వన్. సో చిల్డ్రన్, నిన్న ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ మీ నోట్స్ అంటే నేను బోర్డు క్లీన్ చేయకండి, నోట్స్ రాసుకోవాలన్నాడు. సో మీరు నోట్స్ రాసుకోవడం ఏమవుతుందంటే జస్ట్ వీడియోని పాజ్ చేసి రాసుకోండి. ఒక 10 సెకండ్స్ ముందుకి 10 సెకండ్స్ బ్యాక్కి వెళ్ళి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. ఏ బాల్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 2 meters per second hits another ball of mass 1 kg
moving in the same direction with a speed of 1 meter per second. If the kinetic energy of center of mass is 4/3 J or joules, then the magnitude of the M is, capital M is, a ball of mass M moving with a speed of 2 meter per second hits another ball of mass 1 kg moving in the same direction with a speed of 1 meter per second. If the kinetic energy of the center of mass is 4/3 joules, then the magnitude of the M, capital M, is what? సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ చిల్డ్రన్. ఇది 9th September 2020లో షిఫ్ట్ 1లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక బాల్ ఉందట, ఆ బాల్ యొక్క మాస్ ఏంటంట క్యాపిటల్ ఎం. దాని యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు 2 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. తర్వాత అది ఈ డైరెక్షన్లో వెళుతుంది. ఓకేనా? వెళుతున్నప్పుడు ఆల్రెడీ దానికి ముందు ఇంకొక బాల్ ఉంది, దాని యొక్క మాస్ ఎంతంట 1 kg. దీని మాస్ ఎంత 1 kg. క్లియర్? అది కూడా ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది 1 మీటర్ పర్ సెకండ్తో వెళుతుంది. క్లియర్? సో ఈ 2 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళినటువంటి క్యాపిటల్ ఎం అనేటువంటి బాల్ అనేది దీన్ని కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత అవి ఇలా వెళ్ళినాయి. ఉన్నప్పుడు వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు. ఎంతది? వాడు సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. క్లియర్? వాడి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ మాస్ ఇచ్చింది. కైనెటిక్ ఎనర్జీ ఎంత 4/3 joules. ఇది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్. 2 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్న ఒక బాల్ 1 మీటర్ పర్ సెకండ్తో వెళ్తున్న ఇంకో బాల్ని ఢీకొట్టిన తర్వాత వాటిని మనం ఒక సిస్టమ్గా తీసుకుంటే ఆ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు 4/3 joules ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఈ క్యాపిటల్ ఎం దీని సంగతి ఏంటి, దీని మాస్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్యాపిటల్ ఎం అంటే ఏంటో అడుగుతున్నాడు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో వాడు మనకి ఇచ్చిన క్లూ ఏంది, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ 4/3 joules. అసలు మనకి వీటి యొక్క ఫస్ట్ ఏం కావాలి, మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం ఇంటూ వి స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం వి స్క్వేర్. ఇక్కడ వాడు ఏమన్నాడు, వి అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. మరి మనకి వాడు కేఈ వాల్యూ ఇచ్చాడు. కేఈ వాల్యూ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఏవైతే మాస్ ఉంటుందో ఆ మాస్ అనేది కంబైన్డ్ మాస్ సిస్టమ్ అవుతుంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం వెలాసిటీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. VCM తీసుకోవాలి. దాని ఫార్ములా ఏమవుతుంది, m1v1 ప్లస్ m2v2 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1 అంటే క్యాపిటల్ ఎం అనుకోవాలా, m2 అంటే 1 kg అనుకోవాలి. అట్లనే v1 ఏమి ఇచ్చిండు 2 మీటర్ పర్ ఇచ్చిండు, అండ్ v1 ఏమో 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేద్దాం. VCM ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M ఇంటూ వాట్ ఇట్ ఈస్ v1 2 s2 ప్లస్ 1 ఇంటూ v2 1 బై వాట్ ఇట్ ఈస్ m1 ప్లస్ m2 మీన్స్ వాట్ క్యాపిటల్ M ప్లస్ 1. అప్పుడు ఏమవుతుంది, VCM ఈజ్ ఈక్వల్స్ టు 2m ప్లస్ 1 బై m ప్లస్ 1. క్లియర్? ఇది VCM. ఓకేనా? సో మనకి ఈ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇక్కడ రాస్తాం చూడండి, KE ఈజ్ ఈక్వల్స్ టు వాడి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత, మొత్తం మాస్ ఎంత అవుతుంది m ప్లస్ m ఇంటూ హాఫ్ ఇంటూ VCM స్క్వేర్ అవుతుంది. KE ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ M స్మాల్ m వాల్యూ ఎంత 1 ఇంటూ VCM స్క్వేర్. ఆల్రెడీ KE వాల్యూ ఎంత ఇచ్చింది మనకి, కైనెటిక్ ఎనర్జీ వాల్యూ 4/3. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ మనకి VCM వాల్యూ ఎంత వచ్చింది, దిస్ ఈజ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దేర్. అప్పుడు ఏమవుతుంది 2m ప్లస్ 1 బై m ప్లస్ 1 హోల్ స్క్వేర్. క్లియర్? then what you get 4/3 is equals to 1/2 into
m plus 1 into here what to write 2m plus 1 whole square by m plus 1 whole square. Then what to write 4/3 is equals to 1 by 2 into m plus 1 into ఇదే మోడల్లో ఉందమ్మా a plus b whole square మోడల్లో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు a square 4m square ఇక్కడ చూడండి a plus b అంటే 4m square plus 1 square means 1 again 2 into 2 I mean what did it 4m by what I am going to write this is into what we are going to write m plus 1 whole square is what I am going to write like this m1 plus 1 into m plus 1 రాసిన ఇదే కదా సో రాసినప్పుడు m plus 1 క్యాన్సిల్ అప్పుడే మిగులుతుంది ఇది రాస్తున్నా 8/3 2 తీసుకొచ్చా 8/3 is equals to 4m square plus 1 plus 4m by m plus 1 వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అదేదో చూద్దాం. మనము ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అది ఏ మోడల్ ఏది కనుక్కోవాలి మనం జాగ్రత్త ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా 8 ఇంటూ ఏమవుతుంది m plus 1 is equals to 3 into 4m square plus 1 plus is 4m క్లియర్. ఇప్పుడు మల్టిప్లై చేయండి 8 into m 8m 8 into 1 8 3 into 4 12m square మళ్ళీ 3 into 1 3 into 4m 12m అయిన తర్వాత ఇవన్నీ అటు తీసుకెళ్ళండి అప్పుడు ఏమవుతుంది 0 is equals to 12m square plus 3 plus 12m minus 8m ఇటు వస్తుంది ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా అండ్ అగైన్ మైనస్ 8 ఆల్సో ఎస్ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి 12m square రాశాను ప్లస్ 12m minus 8m ఏమవుతుంది 12 minus 8 వాట్ రైట్ 4m minus 3 plus 3 minus 8 what right is minus 5 is equals to 0. అయిన తర్వాత ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఫ్యాక్టర్స్ రాయాలి. దీని ఎలా రాస్తున్నానంటే 12 5s are 60 అప్పుడు దీని ఎలా రాసుకోవచ్చు 12m square plus 10 into 6 means what 10 into 6 60 12 into 5 60 కదా 10 into 6 అనగానే 10 into 6 60 and 10 minus 6 4 కాబట్టి మనం రాస్తున్నాం ఎలా 10m minus what right 6m 6m minus 5 is equals to 0. Then what right again 12m square దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు మనం 2 కామన్ తీసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది 2m కామన్ తీస్తున్నా అప్పుడు ఏమవుతుంది 6m plus 2 మైనస్ 1 కామన్ తీస్తున్నా అప్పుడు ఏమవుతుంది 6m plus 5 దెన్ వాట్ రైట్ 2m minus 1 into 6m plus 2 is 6m plus 5 is equals to 0. Then what right 2m minus 1 is equals to 0 then m is equals to 1 by 2 and m is equals to 0.5 kg. And next one ఏంటి 6m plus 5 is equals to 0 and 6m is equals to minus 5 by 6 minus 5 and m is equals to what minus 5 by 6. So mass never be 0 that's why కాబట్టి m is equals to 0.5 kg అనేది కరెక్ట్ వన్. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. ఓకే సి ద నెక్స్ట్ క్వశ్చన్. A particle having kinetic energy K is projected at 60 degrees with the horizontal. The kinetic energy at the highest point is. A particle having kinetic energy K is projected at 60 degrees
with horizontal the kinetic energy at the highest point is, that is the question given in the 9th September 2020 shift 2. ఓకేనా, వాడు ఏమంటున్నాడంటే ఒక పార్టికల్ ఉందట, ఒక పార్టికల్ ఉంది అంటున్నాడు, దాని యొక్క కైనటిక్ ఎనర్జీ ఏంటంట కేఈ అట. క్లియర్? సో ద పార్టికల్ హ్యావింగ్ కైనటిక్ ఎనర్జీ కేఈ, దట్ ఈస్ వాట్ యు ఆర్ సేయింగ్, కేఈ అంటున్నాడు లేదా కే అంటున్నాడు. ఓకేనా, అన్న తర్వాత ఏమవుతుంది, అదే పార్టికల్ని ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడట, ఎస్ 60 degreesతో ప్రొజెక్ట్ చేశారు. సో హౌ మచ్ యాంగిల్ గివెన్, 60 degrees. అండ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ, విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఏవైతే ఒక బాడీ ఉందో దాని మాస్ ఎం ఉంది, వెలాసిటీ యూ అంటున్నా, అప్పుడు కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం యూ స్క్వేర్. అది వాడు ఇచ్చింది, కే ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం యూ స్క్వేర్ అంటున్నాడు. ద కైనటిక్ ఎనర్జీ అట్ ద హైయెస్ట్ పాయింట్. సో ఇట్స్ వెరీ క్లియర్ వాట్ హీ వాస్ గివెన్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ ఇచ్చాడు. ఈ ప్రొజెక్టైల్ మోషన్ దగ్గర ఈ టాప్ పాయింట్ దగ్గర, ఆ టాప్ పాయింట్ దగ్గర కైనటిక్ ఎనర్జీ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కైనటిక్ ఎనర్జీ అనేది ఈ ఇనిషియల్ కైనటిక్ ఎనర్జీలో ఎంత ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, ఈక్వల్ ఉంటుందా? సో చూద్దాం. ఎప్పుడైతే మనకు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్. సో మనం ఏమంటాం, దిస్ ఇస్ ద పారాబోలిక్ పాత్ అంటాం కదా, దిస్ ఇస్ ద ట్రజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్. అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ వర్టికల్ వెలాసిటీ. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు సే దిస్ ఈజ్ నౌ like this. The vertical velocity is 0, but horizontal velocity is there కదా. సో కాబట్టి మనము వర్టికల్ మోషన్ అయితేనేమో వెలాసిటీ 0 అంటాం, అప్పుడు కైనటిక్ ఎనర్జీ 0 అవుతుంది. కానీ ప్రొజెక్టైల్ విషయం వచ్చేసరికి అట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఓన్లీ ద వర్టికల్ వెలాసిటీ ఈజ్ 0, బట్ హారిజంటల్ కాంపౌండ్ నెవర్ బి 0. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఎట్ ద టాప్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ ఎట్ టాప్ మోస్ట్ ఆర్ మ్యాక్సిమం హైట్, ఎట్ మ్యాక్సిమం హైట్, వర్టికల్ వెలాసిటీ ఈజ్ 0, వర్టికల్ వెలాసిటీ కాంపోనెంట్ ఈజ్ 0, బట్ హారిజంటల్ కాంపోనెంట్ నాట్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నానంటే న్యూ కైనటిక్ ఎనర్జీ దట్ ఈస్ KE2, ఐఎమ్ సెయింగ్ నౌ K2. అది ఫస్ట్ K1 అనుకుందాం, అండ్ నౌ ఇట్ ఈస్ K2 ఆఫ్ m ఇంటూ ux స్క్వేర్, ఆఫ్ m ఇంటూ ux స్క్వేర్. దట్స్ వై హియర్ K2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ ux మీన్స్ వాట్, u cos theta హోల్ స్క్వేర్. దెన్ వాట్ గెట్ K2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ m ఇంటూ u స్క్వేర్ cos స్క్వేర్ theta. సో మనకి K2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ m ఇంటూ u స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ theta. హౌ మచ్ యాంగిల్ గివెన్, 60. కాబట్టి cos స్క్వేర్ 60 degrees. cos 60 value is what, 1/2. Then K2 is equals to 1/2 into mu square into 1/2 whole square. Then what you get, K2 is equals to half mu square into 1/4. 1/4. Here what is half mu square? Nothing but this is the K1, starting one. That's why what, right? K2 is equals to K1/4. K2 is the equals to K1/4. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ చిల్డ్రన్. Got it? Next question. A bullet of mass m1 is moving with speed v0 hits a sandbag of mass m2. If the speed of the bullet after passing the same sandbag is v0/3, then the height h up to which the bag raises. That is the question given in the 9th September 2020 shift 2. Children, ఏమన్నాడు చూద్దాం ఫస్ట్. ఆ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఒకసారి. ఒక బుల్లెట్ ఉందంట, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ m1, బుల్లెట్ మాస్ ఎంత m1, ఎంత స్పీడ్తో వెళుతుందంట v0. వెళుకుంటూ ఏం చేసింది, ఒక శాండ్ బ్యాగ్ ఉందట, ఆ శాండ్ బ్యాగ్ మాస్ ఎంత m2. సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బుల్లెట్ ఈస్ ఆఫ్టర్ పాసింగ్ ది శాండ్ బ్యాగ్ ఈజ్ v0/3 అంటున్నాడు. దెన్
ద హైట్ హెచ్ అప్ టు విచ్ ద బ్యాగ్ రైజెస్ అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనకి వాడు ఇచ్చింది ఏంటంటే దిస్ ఈజ్ ద బుల్లెట్, దిస్ ఈజ్ వాట్ బుల్లెట్. మాస్ ఎంత ఇచ్చాడు, m1 ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఇచ్చిండు, v0. ఇక్కడ ఒక శాండ్ బ్యాగ్ సస్పెండ్ చేశారు, ఇది ఒక శాండ్ బ్యాగ్. క్లియర్, దిస్ ఈజ్ వాట్ శాండ్ బ్యాగ్. ఆ బుల్లెట్ వస్తుంది, వచ్చేసి స్ట్రైక్ అయింది. అయిన తర్వాత ఆ బుల్లెట్ మళ్ళీ ఎంటర్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చేసింది. ఎంత స్పీడ్తో, స్టార్టింగ్ ఉన్న స్పీడ్ కన్నా తగ్గింది, స్పీడ్ రెడ్యూస్ టు 1/3 కదా. సో అది సిచ్యువేషన్ ఇచ్చినాం. ఆ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏమైంది, బుల్లెట్ స్పీడ్తో తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ శాండ్ బ్యాగ్ అనేది కొంత హైట్కి రేజ్ అవుతుంది. సో ఇంత హైట్కి రేజ్ అయింది, దాన్ని మనం హెచ్ అంటున్నాం. సో ఇలా ఉన్న శాండ్ బ్యాగ్ ఏమైంది, ఇలా వెళ్ళిపోయింది, అంటే దిస్ ఈజ్ ద హైట్ రేజ్డ్. ఓకేనా. సో అది ఎంత హైట్కి పైకి రేజ్ అయింది అది క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ అంతకుముందు ప్రాబ్లంలో ఏమైంది, బుల్లెట్ బాడీలో ఆగిపోయింది, కానీ ఇక్కడ ఏమైంది, బుల్లెట్ ఆ శాండ్ బ్యాగ్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. వస్తున్నప్పుడు మనకి అది ఎంత హైట్కి రైజ్ అయింది అనే విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటది, ఎనర్జీ లాస్ బై ది కైనెటిక్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్స్ టు ది ఎనర్జీ గెయిన్ బై ది శాండ్ బ్యాగ్. సో ఇక్కడ మనకు సింపుల్గా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ m2v2². ఇక్కడ శాండ్ బ్యాగ్ ఉంది కదా, ఆ శాండ్ బ్యాగ్ కూడా మూవ్ అవుతుంది కదా. సో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది శాండ్ బ్యాగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది అగైన్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. సో m2gh. సో ఇది మనకి ఆఫ్ m2v2². కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది శాండ్ బ్యాగ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సేమ్ శాండ్ బ్యాగ్. దీని నుంచి మనకి హెచ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయాలి అంటే ఇక్కడ v2² అంటున్నాం. ఆ v2 అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది శాండ్ బ్యాగ్. ఎప్పుడు ఆఫ్టర్ కొలిజన్. క్లియర్. బిఫోర్ కొలిజన్ శాండ్ బ్యాగ్ ఈజ్ ఎట్ రెస్ట్, శాండ్ బ్యాగ్ ఎలా ఉంది, రెస్ట్లో ఉంది. ఎప్పుడైతే బుల్లెట్ వచ్చి తగులుతుందో అప్పుడు మాత్రమే శాండ్ బ్యాగ్ వెలాసిటీ వస్తుంది. ఆ వెలాసిటీ ఎంత, v2. ఆ v2 వాల్యూ మనకి తెలియాలి. సో ఆ v2 వాల్యూ తెలియాలంటే మనము ఇంకో ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. వాట్ ఇట్ ఈస్ దట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ మొమెంటమ్ తీసుకున్నప్పుడు మొమెంటమ్ బిఫోర్ ద కొలిజన్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఆఫ్టర్ ద కొలిజన్. సో కాబట్టి m1u1 ప్లస్ m2u2 ఈస్ ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ m1u1 ఎంత వెలాసిటీ మూవ్ అవుతుందంట, v0. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ దాని యొక్క మాస్ m1, దాని వెలాసిటీ v0 ప్లస్ m2. శాండ్ బ్యాగ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో బుల్లెట్ తగలకముందు రెస్ట్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ 0. అండ్ నెక్స్ట్ m1 ఆఫ్ శాండ్ బ్యాగ్ నుంచి బుల్లెట్ బయటకు వస్తున్నప్పుడు దాని వెలాసిటీ ఏమైంది, v0/3 అయింది. సో కాబట్టి v1 ప్లేస్లో v0/3 రాస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ m2v2. క్లియర్. అప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, వెరీ సింపుల్, దిస్ టర్మ్ ఈజ్ 0. m1v0 ఈజ్ ఈక్వల్స్ టు m1v0/3 ప్లస్ m2v2. సో మనకు కావాల్సింది m2v2 కావాలి. కాబట్టి ఈ టర్మ్ తీసుకురండి, m1v0 మైనస్ m1v0/3 ఈజ్ ఈక్వల్స్ టు m2v2 చిల్డ్రన్. సో ఇక్కడ మనకి అగైన్ m1v0 ఈజ్ కామన్. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు m2v2. ఎల్సిఎం కట్టండి. అప్పుడు ఏమవుతుంది, m1v0 ఆఫ్ 3 మైనస్ 1/3, 3 మైనస్ 1/3 దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, m2v2. 3 minus 1 means what, 2. So 2m1v0/3 is equals to m2v2. మనకు కావాల్సింది ఏంటి, v2. కాబట్టి ఇది తీసుకురండి, ఏమవుతుంది, 2m1v0/3 m2 is equals to v2.
దట్ ఈస్ ద ఫార్ములా హియర్ V2 యొక్క వాల్యూ. సో ఆ V2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఆఫ్ m2 ఇంటూ V2 వాల్యూ 2m0 V0 బై 3m2 whole square is equals to m2gh. So m2 cancel. Then what you get 1/2 into square apply చేసినప్పుడు ఏమవుతుంది 4m0 m1. So this is m1. So m1. సో ఏమవుతుంది మనకి స్క్వేర్ అప్లై చేస్తున్నాను 4 ఇంటూ m1 స్క్వేర్ v0 స్క్వేర్ బై 9m2 is equals to gh. Clear? So 4/2 means what? 2. Then what do you get here? 2 into m1 v0 square by what, right? Yes, 9m2. That means what? 9 into g into m2 is equals to h. 2 1s are 2 2s are. Then what do you get? 2m1 v0 square by 9 into g into m2 into s. This is the value. H is equals to 2m1 v0 square by 9g m2 into m2. That is equals to h. సో ఇది ఆప్షన్స్లో లేదు కావాలంటే చూడండి. కానీ ఒకవేళ పూర్తిగా సాల్వ్ చేస్తే హెచ్ వచ్చే వాల్యూ ఇది. సో మరి మనకు ఆప్షన్స్లో ఇచ్చింది ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఇదే కదా ఈక్వేషన్. చూడండి ఇక్కడ 1/2 ఇంటూ 2m1 v0 బై 3m2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు gh. దాని నుంచి మనం ఏం రాయొచ్చు? వెరీ సింపుల్. దీని నుంచి వెరీ సింపుల్. ఆ జీ డిసైడ్ అంతే ఏముంది ఆఫ్ ఇంటూ ఇక్కడ ఆఫ్ ఇంటూ జీ వస్తే ఏమవుతుంది 1/2 ఇంటూ జీ 1/2 ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు 2m1 v0 స్క్వేర్ బై 3m2 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఇక్కడ వచ్చేసింది చూడండి. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ 2g ఇంటూ 2m1 v0 స్క్వేర్ బై 3m2. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో మరి ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒకవేళ ఆప్షన్స్లో ఇది ఇచ్చాడు అనుకోండి ఫైనల్ ఆప్షన్ ఇది అవుతుంది. సో కాబట్టి మనకి డైరెక్ట్గా ఎక్కడి నుంచే డైరెక్ట్ మ్యాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఈజీ అక్కడితోనే ఆపేయచ్చు. ఓకేనా? సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. When a body is acted upon by a resultant force, then the work done by the resultant force is equals to. When a body is acted upon by a resultant force, then the work done by the resultant force is equals to. This is a question asked in the 10th September 2020 Shift 1 exam. అదేమన్నా అంటే ఒక బాడీ ఉంది, ఆ బాడీ మీద నెట్ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ అప్లై చేశారు. చేసినప్పుడు కొంత వర్క్ జరిగింది. ఆ జరిగిన వర్క్ అనేది ఏమవుతుంది అన్నాడు. క్లియర్? వెన్ ఏ బాడీ ఈస్ యాక్టెడ్ అపాన్ బై రిజల్టెంట్ ఫోర్స్, ఒక బాడీ మీద ఫోర్స్ పనిచేసినప్పుడు జరిగినటువంటి వర్క్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో దిస్ ఈజ్ ద డైరెక్ట్ బిట్, దట్ ఈస్ వాట్ వర్క్ ఎనర్జీ థీరం. The amount of work done by the body is equals to change in kinetic energy. W is equals to half mv square minus half mu square. So కాబట్టి ఏమవుతుంది వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనటిక్ ఎనర్జీ. సో దట్స్ వై in the which options its initial kinetic energy, its initial potential energy, change in kinetic energy and change in potential energy. That's why here C is the right answer. This is direct bit work energy theorem నుంచి ఇచ్చిన bit. ఓకేనా? సో కాబట్టి డెఫినేషన్స్ మనం నేర్చుకొని ఉండాలి. డెఫినేషన్స్ వస్తేనే కొన్ని బిట్స్ ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? See the next question. A force acts on a body of mass 10 kg.
resulting in its displacement given as x is equals to tq by 25 meters, where t is the time in seconds. The work done by the force in 5 seconds is. వాడు ఏమన్నాడంటే ఒక బాడీ ఉందట, దాని మాస్ ఎంతట, ఎస్ మాస్ ఎంత 10 kg, దాని మీద ఫోర్స్ పనిచేసిందట. అటు ఎంత ఫోర్స్ పనిచేసిందో మనకి ఇవ్వలేదు, ఫోర్స్ పనిచేస్తుందట. దానివల్ల ఏమైంది, ఆ బాడీ డిస్ప్లేస్ అయింది. ఎంత దూరం వెళ్ళిపోయిందంట, x is equals to tq by 25 meters వెళ్ళిందట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, వచ్చినప్పుడు ద వర్క్ డన్ బై ద ఫోర్స్, క్లియర్ అర్థమవుతున్న కాన్సెప్ట్. వాడు ఒక బాడీ ఇచ్చాడు, మాస్ 10 kg ఉంది, దాని మీద ఎఫ్ అనే ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఎఫ్ అనే ఫోర్స్ పనిచేయడం వల్ల ఆ బాడీ డిస్ప్లేస్ అయింది. ఎంత డిస్టెన్స్కి, ఎక్స్ అనే డిస్టెన్స్కి వెళ్ళింది. అప్పుడు ద వర్క్ డన్ బై ద ఫోర్స్, ఈ ఫోర్స్ వాల్యూ ఎంత అని అంటున్నాడు. అది కాన్సెప్ట్. వాడు మనకి ఇచ్చిన ఏంటండి, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చిల్డ్రన్. బట్ లాస్ట్లో ఈ ఆప్షన్స్ వాడు మనకి ఇచ్చిన ఆప్షన్స్ రాలేదు. అలాంటి సందర్భంలో ఏం చేస్తాడంటే వాడే మార్క్స్ ఇస్తాడు. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమైందో. ఫస్ట్ థింగ్ మనకి వచ్చేసి ఏం కనుక్కోవాలి, వర్క్ డన్ కనుక్కోవాలి. వర్క్ డన్ అంటే ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్, ఎఫ్ ఇంటూ ఎస్. లేదా ఎఫ్ అంటే ఏంటి మనకు తెలియదు, కాబట్టి ఏమన్నా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో అంటే మనం ముందు ఫోర్స్ కనుక్కోవాలి, ఫోర్స్ కనుక్కోవాలా. తర్వాత డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనకి ఎంత వర్క్ జరిగిందో ఏందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ వాడు ఇచ్చిన క్లూ ఏంది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీక్యూ బై 25. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. మళ్ళీ ఏ అనుకోవాలి కదా, ఏ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో కాబట్టి ఫస్ట్ మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఎలా అంటే v ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ రైట్, ఎస్ డి బై డిటి ఆఫ్ tq by 25. మనకు ఫార్ములా తెలిసి ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా, d by dx of x to power of n is equals to what, n into x to power of n minus 1. క్లియర్. సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి, v is equals to ఏం రాయొచ్చు, 3 into 2 square by 25. క్లియర్. t to power of 3 minus 1 into 3 by 25. సో కాబట్టి దిస్ ఇస్ ద v వాల్యూ. మనం లాస్ట్ చూడండి, దీని అన్నాం డిఎక్స్ బై డిటి అంటున్నాను, డిఎక్స్ బై డిటి అంటున్నాను. దాన్ని మనం 3t² బై 25 అవుతుంది. అప్పుడు దాని నుంచి డిఎక్స్ అంటే ఏంటి, 3t² బై 25. ఇలా ఎందుకు రాస్తున్నాం మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా. సో వెలాసిటీ వచ్చింది. మనకు ఇప్పుడు ఏం కావాలా, యాక్సలరేషన్ కావాలా, ఏ అగైన్ డి బై డిటి ఆఫ్ వి, డి బై డిటి ఆఫ్ వి. క్లియర్. v అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది, 3t² కదా, కాబట్టి d బై డిటి ఆఫ్ 3t² బై 25. మళ్ళీ డిఫరెన్షియేషన్ ఈ ఫార్ములానే వాడుతున్నాను. అప్పుడు ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3 into t, t to power 2 minus 1 by 25. అప్పుడు ఏమైంది, a ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్, 6t by 25. a ఈజ్ వాట్, 6t by 25 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ dw is equals to f into dx we write. Again what it is right, f is equals to ma, dw is equals to m into a into dx. So then dw is equals to m means m into a value is what, 6t by 25, 6 into t by 25 into dx. So from this equation what it is, dx is equals to 3t² by 25 into dt. Yes, substitute there. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, m into 6t by 25 into dx వాల్యూ ఎంత వచ్చింది, 3t² by 25 dt, 3t² by 25 into dt. So this is the small amount of work done. To get the total work done we have to integrate the equation. సో ఇంటిగ్రేట్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ చూడండి, m into
6 into 3 18 t square, and again t into t square t cube by 25 into 25 dt. So now what do we get? W is equals to m into 18 by 25 into 25 into t cube by t cube dt. ఇది ఏ మోడల్లో ఉంది? x to the power of n dx మోడల్లో ఉంది కాబట్టి x to the power of n plus 1 by n plus 1. కాబట్టి w is equals to m into 18 by 25 into 25 t to the power of 4 by 4. సో ఆల్రెడీ టైం ఎంత ఇచ్చిండు? 5 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి మాస్ ఏమో 10 ఇచ్చాడు, టైం ఏమో 5 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి 5 to the power of 4 by 4. వాటికి w is equals to 10 into 18 into 5 into 5 into 5 into 5 by 25 into 25 into 4. So 5 5 are 25, so 125 cancel, 5 5 are 25 cancel. Then what you get? W is equals to 10 into 18 by 4, 18 by 4. 2 5s are 2 2s are, then 2 1s are 2 9s are, 9 5s are 45 joules. So 45 joules is the right answer. సో బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏది కూడా 45 జౌల్స్ లేదు. ఇటువంటి సందర్భంలో వాడు మనకి ఆటోమేటిక్ క్వశ్చన్ తప్పించినందుకు, ఆప్షన్స్ తప్పించినందుకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది, లేదా టోటల్ 150 నుంచి ఒక క్వశ్చన్ని తీసేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. ఓకేనా? ద నెక్స్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అని. ప్రతి ఆన్లైన్ పేపర్లో టచ్ చేశాడు ఈ మోడల్ని, అందుకే ఈ మోడల్ని లైట్ తీసుకోకండి, చాలా జాగ్రత్తగా వినండి. A bullet of mass 25 grams moves horizontally at a speed of 250 meter per second. Is fired into the wooden block of mass 1 kg suspended by a long string. The bullet crosses the block, raises to the height of 20 centimeters. The speed of the bullet as it emerges from the block is. So మ్యాటర్ అర్థమైంది కదా? ఏంటది? ఒక బుల్లెట్ ఉంది, ఇది బుల్లెట్. ఎంత మాస్ ఉంది? 25 grams అట. క్లియర్? ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారంటే మనకి ఒక బ్లాక్, వుడెన్ బ్లాక్ ఉందట, ఆ వుడెన్ బ్లాక్ని సస్పెండ్ చేశారు. ఇలా వుడెన్ బ్లాక్ ఉంది, దీని మాస్ ఏంటంట 1 kg. క్లియర్? సో సస్పెండ్ చేశారు. ద బుల్లెట్ క్రాసెస్ ది బ్లాక్, రైజెస్ త్రూ ఏ హైట్ ఆఫ్ 20 centimeters. The speed of the bullet crosses the block, raises to the height of 20 centimeters. The speed of the bullet as it emerges from the block is. సో ఈ బుల్లెట్ వచ్చింది, తగిలింది, ఆటోమేటిక్గా ఈ బ్లాకు కొంత హైట్కి లేచింది. కొంత హైట్కి లిఫ్ట్ అయినప్పుడు మనం ఆ హైట్ని ఏమనుకుంటాం? కొంత హైట్కి వచ్చేసింది. దిస్ ఈజ్ ద హైట్. క్లియర్? సో దాని నుంచి బుల్లెట్ బయటకు వచ్చేస్తుందంట. బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత అడుగుతున్నాడు, బుల్లెట్ యొక్క స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్. 25 గ్రాముల బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ ఏమో ఎంత స్పీడ్తో వెళుతుంది? 250 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళుతుంది. ఆల్రెడీ బ్లాక్ కొలైడ్ అయింది, కొలైడ్ అయ్యి దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు బయటకు వచ్చేస్తుంది? ఆటోమేటిక్గా పైకి హైట్ లేసేసింది, హెచ్ హైట్కి పైకి వచ్చేసింది. అప్పటి నుంచి దాని నుంచి బుల్లెట్ బయటకు వచ్చేసింది. ఆ బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి అగైన్ సేమ్ వీ కెన్ గో ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో సెకండ్ బాడీ యొక్క లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చూద్దాం. సో అకార్డింగ్ టు ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సెకండ్ బాడీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సెకండ్ బాడీ. క్లియర్? వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? వాట్ టు రైట్? ఆఫ్ m2 v2 square is equals to m2 gh, m2 gh. So m2 cancel, then v2 square is equals to 2gh and v2 is equals to under of 2gh. Already g value ఎంత ఉంది? 10 ఉంది. h value ఎంత? 20 into 10 power of minus 2. Then substitute here, v2 is equals to under of 2 into 10 into 20 into 10 power of minus 2, 20 into 10 power of minus 2. Then what do you get? v2 is equals to 2 into 2 4, again 10 square 10 power of minus 2. Then what do you get? This will cancel. Then what do you get? v2 is equals to under of 4. Then v2 is equals to what? 2 meter per second.
సో మనం అనుకోవాల్సింది ఏంటి యాక్చువల్గా బుల్లెట్ యొక్క స్పీడు. అది కావాలంటే మనం ఏం చేయాలంటే వీ కెన్ గో ఫర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. క్లియర్? వాట్ రైట్? m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో మనకి ఆ బ్లాక్ అనేది ఫస్ట్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి c1 here m1 u1 ప్లస్ m2 v2 m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో మనకి ఇది సెకండ్ బ్లాక్ ఏమైంది రెస్ట్లో ఉంటుంది కాబట్టి వాట్ రైట్ m1 u1 ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. మనం అనుకోవాల్సింది ఏంటి ఇప్పుడు v1 వాల్యూ అనుకోవాలి, బుల్లెట్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. సో ఇక్కడ m1 బుల్లెట్ మాస్ ఎంత ఇచ్చిండు? 25 grams ఇచ్చిండు. 25 ఇంటూ 10⁻³ kg. u1 ఎంత వెలాసిటీ? 250 ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఎస్, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? m2. సెకండ్ మాస్ ఎంత? 1 kg. 1 kg. Same thing on here. This is m1 v1. Sorry, m1 v1. That's what right here. m1 is again same thing. 25 into 10⁻³ into v1 plus m2. Second one mass is what? 1. 1 into v2 is what? 2. Yes. Then what you get? Let's check here. Then 25 into 10⁻² into 25 is equals to 25 into 10⁻³ into v1 plus 2. Clear? What rate? 25 into 25 by 100 is equals to 25 by 1000 into v1 plus 2. Then 2 it is correct. 25 into 25 into 100 minus 2 is equals to 25 by 1000 into v1. So here what right? 25 into 25 minus 2 into 100. 2 into 100 by 100 is equals to 25 by 1000 into v1. So ఇక్కడ 625 minus 200. Then what do you get here? 5 to 4, 425. Then what do you get here? 425 by 100 is equals to 25 into 1000 by 1000 into v1. Here 100 10 times. Then what do you get here? 4250 into 10 by v1 means 25. Here what do you get? 425. So 425 is 25. 25 is 25. Then what do you get here? 7 again 175. Then what do you get here? 4. Look here once. We'll take 425 and 25. 25 ones are 25. Then 12 minus 5 7 again 175. Then what do you get here? 7. 25 sevens are 35 and says 14 plus this is what? 75. So that is 17 into 10 is equals to v1. Then v1 is equals to 170 meter per second. 170 meter per second. That's why in the given options D is the right one. See the next question. A force F is equals to 2I plus 4J newtons is applied an object of mass capital M. What is the work done by this force in moving the object horizontally along the x-axis by 3 meters? Clear? అడేమన్నాడు? ఫోర్స్ ఇచ్చాడు. ఎంతట? 2I plus 4J న్యూటన్స్ ఇచ్చాడు. సో ఈ ఫోర్స్ దేని మీద పనిచేస్తుందడా? ఒక బాడీ ఉంది, దాని మీద పనిచేస్తుంది. ఈ ఫోర్స్ అనేది దీని మీద పనిచేస్తుంది. చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుందంట? అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఇది y యాక్సిస్ అనుకుందాం, ఇది x యాక్సిస్.
ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది ఎలాంగ్ ది ఎక్స్ యాక్సిస్. అయినప్పుడు జరిగిన వర్క్ ఎంత? క్లియర్. సో ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ అవుతుంది. చూడండి ఏమన్నా క్లియర్ చూడండి. వర్క్ డన్ బై దిస్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ద ఆబ్జెక్ట్ హారిజెంటలీ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ బై 3 meters. అంటే ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరం వెళ్ళింది? ఎస్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఫోర్స్ని వెక్టర్ ఫామ్లో ఇచ్చింది కాబట్టి 2i + 4j అంటున్నా. i అనేది ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ని చూపిస్తుంది, j అనేది y యాక్సిస్ని చూపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే డిస్ప్లేస్మెంట్ ఉందో దట్ ఈస్ హియర్ నౌ 3i. దేర్ఫోర్ మనకి జనరల్ ఫార్ములా ఏంది? W ఈజ్ ఈక్వల్స్ టు F.S. దెన్ W ఈజ్ ఈక్వల్స్ హియర్ వాట్ ఈజ్ F? 2i + 4j డాట్ 3i. క్లియర్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 3i. సో వీఆర్ రైటింగ్ లైక్ 2 × 3 i dot i plus 4 × 3 j dot i. మనకు తెలుసు కదా i dot i is equals to 1 and j dot i is equals to 0. అప్పుడు ఏమవుతుంది? W is equals to 2 × 3 6. i dot means 1. That is equals to 12 × 0. That means what? W is 6 plus 0 means what? 6. Therefore W is equals to 6 joules. That's why among the 4 options, C option. This is also important model, children. A ball of mass 1 kg is thrown from the top of the building with initial velocity v is equals to 20 meter per second I plus 24 meter per second j. At the time t is equals to 0, the change in potential energy of the ball between the t is equals to 0 to t is equals to 6 seconds. If the ball does not hit the ground, then assume g is equals to 10 meter per second square. This is the question asked in the 10th September 2020 shift 2. ఓకేనా? ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఏ బాల్ ఆఫ్ మాస్ 1 kg. ఒక బాల్ ఉందట, దాని మాస్ ఎంత? 1 kg అట. థ్రోన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, ఇది ఒక బిల్డింగు. క్లియర్. ఆ బిల్డింగ్ నుంచి ఒక బాల్ని ఇలా విసిరేశారు. అప్పుడు టైం ఎంతంట? 0 seconds. ఆ బాల్ గ్రౌండ్ని చేరకముందు t ఈజ్ ఈక్వల్స్ టు 6 seconds. క్లియర్. ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ 0, ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 6 seconds. అయితే మనకి ఎంత వెలాసిటీ విసిరేశారట? క్లియర్. ఎంత వెలాసిటీ విసిరేసినాడు? v ఈజ్ ఈక్వల్స్ టు 20i + 24j. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ మనము ఇలా తీసుకున్నట్టయితే ఏమవుతుంది? 20i అనేది మనకి హారిజంటల్ వెలాసిటీ కాంపోనెంట్ అవుతుంది. నెక్స్ట్ 24 అనేది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు మనకేమన్నాడు? ద చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బాల్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చేంజ్ అవుతుంది అంటున్నాడు. క్లియర్. ఆ బాల్ పైనుంచి కిందికి వచ్చింది, ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఇక్కడ 6 seconds అనుకుందాం. క్లియర్. ఫస్ట్ ఇక్కడ ఇంత హైట్లో ఉంది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఎంత హైట్ డిఫరెన్స్ వచ్చింది, అప్పుడు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం వర్టికల్ డైరెక్షన్లో మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఈ 20iని ఒమిట్ చేయాలి. ఓన్లీ వీ హ్యావ్ టేక్ ది వర్టికల్ కాంపోనెంట్. సో కాబట్టి ఎప్పుడైతే మనకి విసిరేసాడో ఆ డిస్టెన్స్ మనకి ఎంత హైట్ పోయిందో అనేది ఎలా వస్తుందంటే వీ కెన్ టేక్ s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ 80 square. s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ 80 square అవుతుంది. ఇక్కడ మనకి ఎంత వెలాసిటీ u అంటే ఏమన్నాను? వీ హ్యావ్ టేక్ 24 ఇంటూ టైం ఎంత? 6 seconds. 24 × 6 ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ వాల్యూ వర్టికల్ పోతున్నప్పుడు ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు -g అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు -g అవుతుంది కాబట్టి ఇక్కడ -10 రాస్తున్నా. అండ్ t అంటే మనం 6 seconds కాబట్టి 6 square. ఈ sని మనం h అంటున్నా, హైట్ అంటున్నాను. అప్పుడు 24 × 6 మైనస్ s 1/2 × 10 × 36. Clear? Now 2 1s are 2 5s are 24 × 6. Yes, 4 6 are 24 and 6 12 and yes 144. H is equals to 144 minus
36 into 5, 36 into 5, 5 6 are 30 and 5 is 180, 180. So then what you get, h is equals to 180 minus 144, then how much you get? As it is now 6 as 36. So h is equals to what? Minus 36 meters. ఎంత హైట్ తగ్గింది? మైనస్ 36 మీటర్స్ తగ్గింది. మనం ఏమనుకోవాలా? పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలా. సో పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఫార్ములా ఏంటి? P dot E is equals to mgh. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ నథింగ్ బట్ వాట్ ఈస్ P is equals to mgh. Then P dot E is equals to mass, how much was given? 1 kg given, and G value is 10 and H value is what? Minus 36, minus 36. Then the potential energy will be given by the minus 36 in 10 means what? Minus 360 joules. Minus 360 joules. That's why here B question. This is the different model. A force of 4 newtons acts on a 10 kg body initially at rest. Let W1 is the work done by force during the 0 less than or equals to T or T is less than or equal to 1. Likewise, W2 is the work done by the force during the 1 second is less than or T less than or equal to 2s, where T is the time in second. The ratio of W2 by W1 is. This is the question given in the 11th September 2020 shift 1. సో ఏమన్నాడంటే ఒక బాడీ ఉందట, దాని మాస్ ఎంత? 10 kg. సో 10 kg మాస్ ఉంది, దాని మీద 4 న్యూటన్స్ అప్లై చేశారు. 4 న్యూటన్స్ అప్లై చేశారు. చేసినప్పుడు W1 అనేది ఏమవుతుందంటే వర్క్ డన్ అట. సో W1 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ W1 అంటున్నాను. అప్పుడు టైం ఎంత అంట? 0 నుంచి 1 సెకండ్ మధ్యలో. ఓకే, 0 to 1 సెకండ్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ జరిగిన వర్క్ W2 అంటే 4 న్యూటన్స్ వల్ల జరిగిన వర్క్ మొత్తం టోటల్ వర్క్ W. ఈ 4 న్యూటన్స్ వల్ల జరిగిన పనిని 2 పార్ట్స్ చేస్తున్నాడు. ఒకటేమో W1, ఇంకోటేమో W2 అంటున్నాడు. W1 అప్పుడు టైం ఎంత తీసుకున్నాడు? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు T లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. W2 అప్పుడు ఒకటే ఫోర్స్, అదే ఫోర్స్ జరిగిన వర్క్ ఎంత ఇక్కడ? W2 అంటున్నాడు. అప్పుడు టైం ఎంతట? 1s లెస్ దాన్ ఈక్వల్స్ టు T లెస్ దాన్ ఈక్వల్స్ టు 2s. అది క్వశ్చన్. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? W2 బై W1 కనుక్కోవాలా. 10 kg మాస్ మీద 4 న్యూటన్స్ పనిచేసినప్పుడు అది మొత్తం ఎంత ట్రావెల్ అయింది? 2 సెకండ్స్ ట్రావెల్ అయింది. ఆ 2 సెకండ్స్లో ఫస్ట్ 1 సెకండ్లో జరిగిన వర్క్ని W1 అన్నాడు, సెకండ్ సెకండ్లో జరిగిన వర్క్ని W2 అంటున్నాడు. వాటి యొక్క మొత్తం మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫోర్స్ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. మనకేం తెలుసు? F ఈజ్ ఈక్వల్స్ టు MA వి నో. దెన్ దాని నుంచి ఏమి రాయొచ్చు? F బై A ఈజ్ F బై M. ఏ అంటే ఎంత? ఎంత అవుతుంది చూడండి, ఫోర్స్ బై 4 బై 10, దట్ ఈస్ వాట్? 0.4. ఏ ఎంత వచ్చింది? 0.4 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో ఇప్పుడు మనము ఫస్ట్ టైం ఇంటర్వెల్ తీసుకుంటున్నా. ఎంతది? 0 లెస్ దాన్ ఆర్ T లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ సందర్భంలో T ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ ఎంత? 1 సెకండ్ అర్థం. ఇప్పుడు మనం S1 ఈజ్ ఈక్వల్స్ టు UT ప్లస్ ఆఫ్ AT స్క్వేర్, UT ప్లస్ ఆఫ్ AT స్క్వేర్ కదా. సో బాడీ స్టార్టింగ్ ఎలా ఉందంట చూడు, ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ అన్నాడు. ఇనిషియల్లీ ఎట్ రెస్ట్. సో ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ దగ్గర టైం వాల్యూ ఎంత? 0. టైం వాల్యూ 0 అండ్ ఇనిషియల్ రెస్ట్ కాబట్టి 0 ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ అంటే ఎంత వచ్చింది? 0.4 ఇంటూ 1 స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? S ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ 0.4, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 0.4 బై 2, దట్ మీన్స్ వాట్? 0.2 మీటర్స్. 0.2 మీటర్స్. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? W1 అనుకోవాలి. W1 ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ S. సో దట్ ఎంప్లాయిస్ W1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? F వాల్యూ ఎంత? 4 ఇంటూ S1. S వచ్చింది S వాల్యూ ఇది సంథింగ్ S1 అనుకుందాం. S ఎంత వచ్చింది? 0.2. దెన్ W ఈజ్ ఈక్వల్స్ టు 0.8 జౌల్స్. ఇది ఫస్ట్ పార్ట్.
ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాను. సెకండ్ పార్ట్ ఇక్కడ ఎంత టైం ఇచ్చాడు సెకండ్ పార్ట్కి? ఎస్ 1s లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు t లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2s అది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇక్కడ మనం ఏమవుతుందంటే అగైన్ ఫార్ములా తీసుకుంటున్నా. s2 ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at² తీసుకుంటున్నా. తీసుకునేటప్పుడు ఇక్కడ u వాల్యూ అనేది నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకు? టైం 1 సెకండ్ కదా. టైం 0 అయినప్పుడు ఈ వెలాసిటీ 0 అయింది, కానీ ఇక్కడ టైం స్టార్టింగ్ ఎంత ఉంది? 1 సెకండ్ ఉంది. కాబట్టి 1 సెకండ్ దగ్గర వెలాసిటీ 0 కాదు, కాబట్టి ఆ యూని నేను v అంటున్నా, అది మనం కనుక్కోవాలి. u ఈజ్ ఈక్వల్స్ టు v అంటున్నా. క్లియరా? మరి ఇక్కడ టీ వాల్యూ అంటే ఏమవుతుంది? ఫస్ట్ 1 సెకండ్ ఉంది, ఇప్పుడు 2 సెకండ్స్ అంటున్నా. అప్పుడు టీ వాల్యూ ఏమవుతుంది? 2 సెకండ్స్ మైనస్ 1 సెకండ్, దట్ ఈస్ వాట్ 1 సెకండ్. ఇక్కడ టీ వాల్యూ ఏమో 1 సెకండ్ అవుతుంది. సో అయినప్పుడు ఇప్పుడు ఏం రాస్తున్నానంటే s2 ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ ఇంటూ t² రాసిన తర్వాత మనకి v వాల్యూ కావాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే వీ కెన్ గో ఫర్ నౌ ద ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. ఇక్కడ v అంటే ఏంటి? 1 సెకండ్ వద్ద ఉన్న వెలాసిటీ, 1 సెకండ్ వద్ద ఉన్నటువంటి వెలాసిటీ. క్లియర్? 1 సెకండ్ వద్ద ఉన్న వెలాసిటీ అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? 0 నుంచి 1 సెకండ్కి వస్తున్నాం. 0 నుంచి 1 సెకండ్కి వస్తున్నాం కాబట్టి ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు u వాల్యూ 0 అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఉందమ్మా? ఏ వాల్యూ ఎంత? 0.4. 0.4 ఇంటూ 1, అప్పుడు v వాల్యూ ఏమవుతుంది? 0.4 మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ వాల్యూని తీసుకెళ్ళి s2లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం, చూడండి. సో మనము వీడియో చూసేటప్పుడు చాలా పేషెన్స్తో చూడండి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఓపికగా వినాల్సిందే, చూడాల్సిందే. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ s2 చూస్తున్నాను, చూడండి. s2 ఈజ్ ఈక్వల్స్ టు v ఏమన్నాను? 0.4 ఇంటూ టీని ఏమన్నాను? 2 సెకండ్స్ మైనస్ 1 సెకండ్ ఎంత? 1 సెకండ్. సో కాబట్టి 0.4 ఇంటూ ఎంత? 1 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ t². మళ్ళీ సేమ్, ఏ వాల్యూ ఎంత? యాక్సలేషన్ వల్ల సేమ్. సో 0.4 ఇంటూ 1 స్క్వేర్. క్లియర్? దెన్ s ఈజ్ ఈక్వల్స్ వాట్? 0.4 ఇంటూ 1 మీన్స్ 0.4 ప్లస్ 0.4 by 2. Then what we get? 0.4 plus 0.2. What we get? s2 is equals to 0.6 meters. Clear? మళ్ళీ ఏ ఫార్ములా వాడాలి మనం? w2 is equals to f into s2. Then w2 is what? f is what? 4 into s2 value is what? 0.6. Then what we get? 2.4 joules. సో w2 వాల్యూ వచ్చేసింది, w1 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడే కనుక్కోవాలి w2 బై w1 కనుక్కోవాలి. w2 వాల్యూ ఎంత? 2.4 అండ్ w1 వాల్యూ ఎంత వచ్చింది? 0.8 వచ్చింది. అంటే 24/8, దట్ ఈస్ వాట్? 3/1. సో కాబట్టి ఆప్షన్స్లో డి ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. మంచిగా వీడియోని చూసిన తర్వాత అక్కడ మనం నోట్స్ రాసుకోవాలనుకుంటే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మనం నోట్స్ని కాపీ చేసుకోండి. ఓకేనా? రైట్ చిల్డ్రన్, దిస్ ఈజ్ అనదర్ మోడల్ బేస్డ్ అపాన్ ది ఎలివేటర్. ఎలివేటర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలివేటర్ పైకి వెళ్తున్నప్పుడు, కిందికి వస్తున్నప్పుడు జరిగే వర్క్, యాక్ట్ అవుతున్నటువంటి టెన్షన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. సో జాగ్రత్త చూడండి. ఇది అండ్ ఎలివేటర్ ఆఫ్ మాస్ 500 kg. ఒక ఎలివేటర్ ఉందంట, నథింగ్ బట్ లిఫ్టే. ఒక ఎలివేటర్ ఉంది, 500 kg మాస్ ఉందట. ఈజ్ అసెండింగ్ అప్వర్డ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ 2 into మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో పైకి వెళ్తుందట. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద టెన్షన్ ఇన్ ద ఎలివేటర్ కేబుల్. ఆ ఎలివేటర్ కేబుల్ యొక్క టెన్షన్, ఇప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ది టెన్షన్ ఇన్ ద ఎలివేటర్ కేబుల్ డ్యూరింగ్ ఇట్స్ క్లైమ్ బై 12 meters. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది ఒక ఎలివేటర్. క్లియర్? దీనికి ఒక కేబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఆ కేబుల్ ఉంది అనుకుందాం. ఆ కేబుల్ మీద ఇది వెళ్తుంది. ఆ కేబుల్ అనేది ఈ ఎలివేటర్ని పైకి లాగుతున్నప్పుడు కేబుల్ యొక్క టెన్షన్ ఎంత? టీ.
సో దీని యొక్క మాస్ ఎంత 500 kg ఈచ్. ఎలివేటర్ మాస్ ఎంత 500. అది ఎటు వెళ్తుంది? ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్. ఎంత యాక్సలరేషన్తో? 2 m/s². అయినప్పుడు ఈ ఎలివేటర్ కేబుల్ ఉంది కదా, దిస్ ఈజ్ వాట్ కేబుల్. ఆ కేబుల్లో ఉన్నటువంటి టెన్షన్ వల్ల ఎంత వర్క్ జరిగింది అంటున్నాడు. క్లియర్? సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద టెన్షన్ ఇన్ ద ఎలివేటర్ కేబుల్? ఆ కేబుల్లో ఉన్న టెన్షన్ వల్ల ఎంత వర్క్ జరిగింది? ఎప్పుడట? 12 meters. ఏ వర్క్ జరిగింది? ఆ ఎలివేటర్ అనేది 12 meters పైకి వెళ్ళింది అంటున్నాడు. సో అప్పుడు మనకి సింపుల్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఇక్కడ నథింగ్ బట్ టెన్షన్ అంటే ఫోర్సే. టెన్షన్ ఇన్ ద కేబుల్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్. సో డబల్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ హియర్ డిస్టెన్స్ హౌ మచ్? 12 meters. ఇక్కడ ఎలివేటర్ పైకి వెళ్తున్నప్పుడు వెన్ ద ఎలివేటర్ ఈజ్ moving in upward, that is what W is equals to upward tension is T is equals to M into G plus A. This is the formula for tension when the elevator is going up. ఒకవేళ కిందికి వెళ్తుంది అనుకోండి G minus A అవుతుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. T is equals to M into G plus A. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. W is equals to M into G plus A into 12. W is equals to what is mass? ఎంత ఇచ్చిండు? 500. G వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 10 ప్లస్ A వాల్యూ ఎంత అన్నాడు? 12. అగైన్ ఇంటూ 12. దెన్ 500 into 10 plus 2 means what? 12 into again 12. Clear? So now what write? 12 into 12 means 144 into 500. Then 144 into 5 4s are 20 and 5 4s are 22, again 5 1s are 5, again 720. So then what write? W is equals to 7200 and 720 into 00. Then what write? W is equals to 72 kilojoules. That's why ఇచ్చిన ఆప్షన్స్లో C option is the right one, children. Question. Children, this is another model. Watch carefully. The block starts from rest as shown in the figure. ఒక ఫిగర్ ఇచ్చిండు, దాంట్లో బ్లాక్ ఉందట, అది రెస్ట్లో ఉందట. Find the work done by the force 10 newtons and friction in the time 0 to 4 seconds. Clear? Find the work done by force. ఫోర్స్ ఇచ్చిన వర్క్ ఫైండ్ చేయాలట, మళ్ళీ ఫ్రిక్షన్ వల్ల జరిగిన పనులు ఫైండ్ చేయాలట. అర్థమవుతుందా? వాడు ఏమి ఇచ్చాడయ్యా అంటే మనకు ఒక 2 kg బ్లాక్ ఉంది, మాస్ 2 kg ఉన్న బ్లాక్ మీద 10 newtons అప్లై చేసినప్పుడు ఆ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చేది 0.2 newtons ఇచ్చిండు. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది, అప్లైడ్ ఫోర్స్ ఉంది. అప్పుడు మనకి జరిగినటువంటి వర్క్ ఎంత టైంలో? 0 to 4 సెకండ్స్లో మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ వల్ల ఎంతవరకు జరుగుతుంది, ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల ఎంత జరుగుతుందో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అది తెలియాలంటే ఫస్ట్ అది మూవ్ అవ్వడానికి ఎంత ఫోర్స్ మనకి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రిక్షన్ పని చేస్తున్నప్పుడు మనం అప్లై చేసిన 10 newtons మొత్తం కూడా అది మూవ్ అవ్వడానికి వీలు పడదు. ఎందుకు? ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకు తెలిసింది కదా, కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. దెన్ Fk ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్? μk ఇంటూ n. సో Fk ఈజ్ ఈక్వల్స్ టు μk వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.2 ఇచ్చాడు. అండ్ n అంటే ఏంటి? mg. n వాల్యూ ఈజ్ mg. దెన్ నార్మల్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ mg కదా. సో కాబట్టి 0.2 ఇంటూ మాస్ ఎంత? 2 kg. అండ్ g వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 10 తీసుకోమన్నాడు. కాబట్టి Fk is equals to 2 into 2. 0.2 into 10 is what? Yes, 2 only. Then Fk is equals to what? 4 newtons. Fk is what? 4 newtons. So ఇక్కడ మనకి అప్లై చేసింది ఎంత? 10 newtons. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది? 4 newtons.
మరి అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఎస్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్లైడ్ ఫోర్స్ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. Then what it is? F net is equals to what is ma? Then applied force is 10 and frictional force is 4. Then F net is equals to what? 6 newtons. మరి ఈ 6 newtons ఎంత పని చేసిందంటే ఏం చెప్తాం? W is equals to F into S. Then W is equals to net force ఎంత? 6. What you have to find out now here? We want to find out the S value కావాలి. సో S value కావాలంటే మళ్ళీ ఏం చేయాలి మనం? We have to go for the equation S is equals to UT plus of AT square. స్టార్టింగ్లో ఎలా ఉందంట? అది రెస్ట్లో ఉందంట కాబట్టి ఈ వాల్యూ 0. కాబట్టి S is equals to half into A into T square. Then A into T square. T value is what? Yes, 4 seconds. సో మళ్ళీ మనకి ఏం కావాలా? ఏ వాల్యూ కావాలంటే మనకి ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు MA. ఆల్రెడీ మాస్ ఎంత? ఎస్ 2 kg. F ఎంత? 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 into A. Then A ఈజ్ ఈక్వల్స్ వాట్? 6/2. A ఈజ్ ఈక్వల్స్ వాట్? 3 meter per second square. Then S ఈజ్ ఈక్వల్స్ టు 1/2 into 3 into 16. Then S is equals to what? 2 1s are 2 8s are, that is what? 24 meters. So S is equals to 24 meters. Now what you have to find out? Work done by applied force. We have to measure applied force. And W is equals to F into S. సో ఇక్కడ మనం 6 newtons వాడకూడదు. ఎందుకు? మనం ఏమంటున్నాం? అప్లైడ్ ఫోర్స్ ఏమన్నాడు? వర్క్ డన్ బై ది ఫోర్స్ ఆఫ్ 10 newtons అన్నాడు. సో కాబట్టి W is equals to 10 into 24. Then what you get? W is equals to 240 newtons. 240 joules. 240 joules. W is equals to 240 joules. సో ఒక 240 వచ్చేసింది. ఇంకేం రావాలి? వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వచ్చింది? 4 newtons. సో ఇక్కడ చూడండి మనమేమో W ఏమంత వచ్చింది? 240 joules ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. క్లియర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఏమవుతుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు మొత్తం ఎంత యాంగిల్ ఉంటుంది ఇక్కడ? 180. సో కాబట్టి ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడుతున్నామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్కి వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ WD is equals to FK dot S. Then what, right? FK into S into cos 180 is -1. Then WD is equals to what? Minus FK into it is what? 4 into S value is what? 24. Cos 180 means -1. Okay. Now 24 into 4 4s are 16 and 4 2s are 896. That's why here WD is equals to -96 joules. So this is the work done by frictional force and this is the work done by the applied force. So now check the options. First one is 240 and next one is 96. That's why first option is the right one, children. చూడండి children, ఇది వేరే డిఫరెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ వన్. Look here once. Under action of force, a 2 kg body moves such that its position x as a function of t given by x is equals to alpha t square by 2, where x is in meter, t is in seconds and alpha is 1 meter per second square. The work done by the force in the first 2 seconds. Clear? ఒకసారి మళ్ళీ చూద్దాం. Under action of force, a 2 kg body, ఒక బాడీ ఉందట, దట్ ఈస్ 2 kg, హ్యావింగ్ మాస్ ఇట్ ఈస్ 2 kg. క్లియర్? అండ్ సచ్ దట్ ఇట్స్ పొజిషన్ ఈజ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ తెలిపడానికి ఒక ఈక్వేషన్ వాడుతున్నాడు. ఫంక్షన్ ఆఫ్ టీ ఎస్ వాట్ ఈస్ ఎక్స్ ఈస్ ఆల్ఫా టీ స్క్వేర్ బై 2. క్లియర్?
దెన్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్, అంటే కొంత ఫోర్స్ని అప్లై చేశారట, ఓకేనా, అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ అనే ఫోర్స్ ఈ 2 kg మీద పనిచేసినప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఇంత అవుతున్నప్పుడు దెన్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? సో మనకి ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి? వాడు ఫోర్స్ ఇవ్వలేదు కానీ మనం డబ్ల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేస్తాం అనుకుంటాం, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అనుకుంటాం. వాడు ఫోర్స్ వాల్యూ ఇస్తే మనం వీ హ్యావ్ టు యూస్ దిస్ వన్, కానీ వాడు ఇవ్వలేదు కాబట్టి మనం మరి ఏం వాడాలి? సో వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఈస్ దేర్, దట్ ఈస్ అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం. వాట్ యు రైట్? W is equals to half mv square minus half mu square. సో బాడీ ఫస్ట్ ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. సో కాబట్టి దెన్ వాట్ రైట్? W is equals to half mv square. సో ఎందుకు? at the time of t is equals to 0 seconds this will be 0 కదా. సో W is equals to half mv square. మరి v వాల్యూ ఇచ్చాడా? v వాల్యూ ఇవ్వలేదు కానీ ఒక క్లూ ఇచ్చాడు, x వాల్యూ ఇచ్చాడు. దాని నుంచి మనం v వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఆ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్? d బై dt ఆఫ్ x. దెన్ v ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ x వాల్యూ అంటే ఎంత? ఆల్ఫా t స్క్వేర్ బై 2. క్లియర్? దెన్ ఏమవుతుంది చూడండిగా, సింపుల్. v ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఉంది కదా, ఏంటిది? d బై dx ఆఫ్ x టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్? n ఇంటూ x టు పవర్ ఆఫ్ -1. దాని మోడల్ ఏం రాస్తున్నా? ఆల్ఫా ఇంటూ 2 ఇంటూ t to power of 2 minus 1 by 2. Then v is equals to what? Here what we get? Then v is equals to 2 into alpha into t by 2. 2 cancel. Then v is equals to what? Alpha into t. Alpha value ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. సో v is equals to 1 into t. t ఏమన్నాడు? లాస్ట్ 2 seconds అన్నాడు. అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2. దెన్ v ఈజ్ ఈక్వల్స్ వాట్? 2 మీటర్ ఫర్ సెకండ్. v ఈజ్ వాట్? 2 మీటర్ ఫర్ సెకండ్. సో ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? ఎస్ డబ్ల్యూ వాల్యూ కనుక్కోవాలి. ఆల్రెడీ ఫార్ములా ఏముంది? హాఫ్ ఎం వి స్క్వేర్ ఉంది. దెన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ మాస్ ఎంత ఇచ్చాడు? 2 kg ఇచ్చాడు. 2 ఇంటూ వి స్క్వేర్ అంటే ఎంత? 2 స్క్వేర్. Then what you get? W is equals to 1 by 2 into 4. Then 2 to the cancel. Then what you get? W is equals to 4 joules. W is the 4 joules. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో A is the right one. ఓకేనా చిల్డ్రన్? సో ఈ విధంగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంని 1-2 సార్లు చదివి మనం ఏ ఫార్ములాను యూజ్ చేసుకోవచ్చు, ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలని క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది ఫస్ట్ మనకి ఏం అర్థం కాదు. 1-2 సార్లు చదివిన తర్వాత మనకి ఫార్ములా అనేది మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఓకేనా చిల్డ్రన్? నాకు తెలిసినంతవరకు ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తున్నా. అర్థమైందని మీరు అలా ఫీల్ అయినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి. ఆ విధంగా అయితే రేపు ఎంసెట్ ఎగ్జామ్ అనేంత వరకు కూడా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ట్రస్ట్ మీ, మై వీడియోస్ విల్ సో హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా? సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో with some other interesting topics and previous exam questions. Bye. Take care.